అడగండి దేవుడిని, ఆలోచించండి. నేను చెప్పింది ఏం కావాలి నీకు, ఏది అవసరం, అది ఎక్కడ దొరికిద్ది? దేవుని జీవం దేవుని పాదాల దగ్గరే దొరికింది, దేవునిలోనే దొరికింది. స్తోత్రం. దేవుని సన్నిధిని గడిపి 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 ముఖ చర్మం ప్రకాశించిన మోషే అనుభవం. మోషే ప్రార్థించి వెళ్ళిపోయినా గుడారం వదిలిపెట్టకుండా గుడారంలోనే కాచుకున్న యెహోషువల అనుభవం ఈరోజు ఎక్కడ? సేవకుల్లో ఉందా? సేవకుల పిల్లల్లో ఉందా? ఎవరిలో ఉంది? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. లే సేవకుడా, మోకాళ్ళే, సిగ్గు తెచ్చుకుందాం, సిగ్గు తెచ్చుకుందాం, సిగ్గు తెచ్చుకుందాం. మన మహిమను వెతుక్కోవటానికి ఏముంది నాయన? మన మహింపరచబడితే ఎవడు రక్షించబడతాడు? నేను పైకెత్తబడిన ఎడల అనేకులను ఆకర్షించుకుందానని యేసయ్య అన్నాడు. యేసయ్య మహింపరచబడితే అనేకులు రక్షించబడతారు. కానీ నువ్వు నేను మట్టి పురుగులో మయంపరచబడితే లోకానికి దరిద్రమే తప్ప రక్షణ ఎక్కడుంది నాయన? బాగుపడటం ఎక్కడుంది? మనం మయంపరచబడితే మనల్ని చూసి ఎవడు మారతాడు? యేసయ్య మయంపరచబడాలి. శక్తి యేసు దగ్గర ఉంది, బలము యేసు దగ్గర ఉంది, జీవం యేసు దగ్గర ఉంది. మనకు కావలసిన జీవ సహితమైన జ్ఞానము సహా దేవుని దగ్గరే ఉంది, యేసు దగ్గరే ఉంది. ఆనాటి భక్తి జీవితపు అనుభవాలు ఈనాడు లేవు. ఆనాడు దేవుని దగ్గర రోజుల తరబడి కాచుకుని దేవుని సన్నిధిని గోజాడి గోజాడి కన్నీరుగాచి మొర్రపెట్టిన అనుభవాలు ఈనాడు భక్తుల్లో లేవు. చెప్పాలంటే సార్దీసు సంఘములాగా ఈరోజు భక్తుల జీవితాలు అయిపోయినాయి. దీనికి ఎవడు మినహాయింపు కాదు, ఎవడు మినహాయింపు కాదు, ఎవడు మినహాయింపు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నట్టు నేను కూడా సిగ్గుపడుతూ, పశ్చాత్తాపడుతూ, బాధపడుతూ, వేదన పడుతూ, నన్ను నేను తిట్టుకుంటూనే ఈ మాటలు చెప్తున్నాను. నన్ను నేను మెచ్చుకోవట్లా, నన్ను నేను తిట్టుకుంటానే, నన్ను నేను విమర్శించుకుంటానే. నేను బాధతోనే కన్నీళ్లతోనే ఈ మాటలు చెప్తున్నాను. నేను సార్దీస్లో ఉన్న సంఘపు దూతతో దేవుడు మాట్లాడినట్లు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడివే అన్నట్టు ఈరోజు మన బతుకులు అట్లాగా ఎండిపోయినాయి. సార్వత్రిక సంఘ పరిస్థితులు చాలా బాగా అలానే అయిపోయింది. తెర మీద కనపడుతున్న జీవితాలన్నీ అంతే అయిపోయినాయి. పబ్లిక్లో హడావుడిగా కనపడుతూ పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాడుతున్న ప్రతి బతుకు అంతే అయిపోయింది. చూడలేకపోతున్నాం ఆ దారుణాలు, చూడలేకపోతున్నాం ఆ పరిస్థితులు, చూడలేకపోతున్నాం ఆ మాయలు, చూడలేకపోతున్నాం హడావుళ్ళు. జీవం లేదు, పాడు లేదు, ఒట్టి మాయ. ప్రార్థన చేద్దాం. దేవా, సార్దీస్ సంఘదూతలాగా నేనున్నాను ప్రభువా, నన్ను బతికించు అని సేవకుడా నువ్వు కన్నీరు గార్చు. వేళ ఈ ఒక్క పూట కన్నీరు గార్చి వెళ్ళిపోవటం కాదు, నువ్వు ఒరిజినల్గా దేవుణ్ణి కలుసుకోవాలి. ఆత్మచేత నడిపించబడిన అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. అప్పుడు దేవుని కొడుకువి కూతురు అవుతావు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులను కుమార్తెలనై ఉందరని రాయబడి ఉంది. ఎంతమందికి దేవుని ఆత్మ నడిపింపు ఉంది? ఆ ఆత్మ నడిపింపు కోసం ఎంతమంది ఏడుస్తున్నారు? ఆత్మ నన్ను నడిపించవయ్యా, ఆత్మ నన్ను దేవుని జీవంతో నింపవయ్యా, ఆత్మ నన్ను వెలిగించవయ్యా, నన్ను వాడుకో, నీ నామానికి మహిమ తెచ్చుకో యేసయ్యా, నీ నామానికి మహిమ తెచ్చుకో. లోకం నశించిపోతుంది ప్రభా, భయంకరంగా దుష్టత్వం రాజ్యం ఏలుతుంది. దుష్ట శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. దేవా 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 దేవా, లోకంలో మనుషులు త్రాగుడు, వ్యభిచారం, జోదం, ఘోరమైనటువంటి పాతకాల్లో, మోసాలలో, దగాలలో, వంచనల్లో, లైంగిక ఇచ్చలలో, కామేచ్ఛల్లో, భోగేచ్ఛల్లో నాశనం చేసుకుంటున్నారు జీవితాలు. కుటుంబాలే పతనమైపోతున్న పరిస్థితి కళ్ళ ముందు కనపడతావు. ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. యవనస్తులు, చిన్న చిన్న పిల్లలు పాడైపోతున్నారు మా కళ్ళ ముందు. లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. త్రాగుడికి ఎంతో మంది బలైపోతున్నారు. ఫిన్ని దినాల్లో బార్ షాపులు ముయ్యబడ్డాయి, సినిమా హాళ్ళు ముయ్యబడ్డాయి. ఏనైనా మేము తగిన వారం కామా? ఓ తండ్రి, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. నువ్వు ఫిన్నీకే దేవుడవా? నువ్వు మాకును దేవుడవే ప్రభు, మాకును దేవుడవే.
చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించు. ఒట్టి జ్ఞానంతో ఉప్పొంగుతున్నామే తప్ప నీ జీవాన్ని నిర్లక్ష్యం చేశావు నాయన. నీ జీవాన్ని నిర్లక్ష్యం చేశాము ప్రభా. కన్నీళ్లతో దేవుని పాదాలు వెతుకుదాం, దేవుని పాదాలని వేడుకుందాం. ఈ శుక్రవారం వేళ దేవుని పరిశుద్ధాత్మ మనకు అందించినటువంటి మాటలు నిర్లక్ష్యం చేయకుండా ఎలుగెత్తి ప్రార్థన చేద్దామా? నిజంగా ప్రార్థన చేస్తారా? నటనొద్దు, నటించొద్దు, వేషం వద్దు, మాయొద్దు. ఈరోజు నుంచి దేవుణ్ణి అడుగుదామా? చెల్లి, నువ్వు అరణ్యపు అనుభవంలోనికి బయటికి రాలేవు. నీ ఇంట్లోనే ఏకాంతంగా గదిలో తలుపు వేసుకొని నువ్వు అరణ్యపు అనుభవాన్ని అనుభవించవచ్చు. తమ్ముడా, చెల్లి, నువ్వు మందిరంలో ఏకాంత అనుభవాన్ని కొనసాగించవచ్చు. నీకు అవకాశాలు ఉన్నాయి. తమ్ముడు, నీకు ఇంకా స్వేచ్ఛ ఉంది. తమ్ముడు, దేవునితో గడపాలి. తమ్ముడు, ఒరిజినల్గా దేవునితో గడపాలి. రోజుల తరబడి దేవుని సన్నిధిని గోజాడాలి. దేవునితో ముందే చెప్పు, నేను మహిమొద్దు, నాకు మహిమొద్దు ప్రభువా, నాకు మహిమొద్దు ప్రభువా, నేను గుర్తింపబడొద్దు ప్రభువా. ప్రజలు రక్షింపబడితే చాలు, నీ నామం మహిమపరచబడితే చాలు, జీవితాలు బాగుపడితే చాలు, కుటుంబాలు నిలబడితే చాలు, ఆత్మహత్యలు ఆగిపోతే చాలు, బార్ షాపులో కలెక్షన్లు తగ్గితే చాలు. నీ కుటుంబ సభ్యుల్లో కొంతమంది బలైపోయాడు లేదా? నీ కుటుంబంలో కొంతమంది జీవితాలు చిరుప్రాయంలోనే బలైపోవటం లేదా? నువ్వు నింపబడొద్దా? శక్తితో నింపబడొద్దా? చార్లెస్ ఫిన్నీ లాగా నువ్వు తయారు కావద్దా? గతంలో మీలో కొంతమంది దాని చేత పీడించబడ్డోళ్ళు ఉన్నారు, త్రాగుడు చేత. మరి ఎంతమంది బలైపోతున్నారు? వారు బాగుపడొద్దా? మీ ద్వారా వారి బాగు కోసం మీరు వాడబడొద్దా? మీరు సేవ చేయొద్దా? మీరు ప్రకటించొద్దా? చల్లారిపోయి చచ్చిన స్థితిలో ఉండి సార్దీసు సంఘపు దూత నేను బతికే ఉన్నాను అనుకుంటున్నాడట. చప్ప చల్లారిపోయి సరైన భక్తి చేయకుండా చల్లారిపోయి చచ్చిన స్థితిలో ఉండి నేను బాగానే ఉన్నాను అనుకున్నాడట. అందుకే చూసేవాళ్ళు నిన్ను అంటున్నారు జీవించిన వాడవని. చూసేవాళ్ళు అంటున్నారు నువ్వు కూడా అనుకుంటున్నావు నేను జీవించే ఉన్నానని. కానీ నీ అసలు రూపం నాకు కనపడి నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, జీవాన్ని కోల్పోయి ఉన్నావు, నువ్వు క్రమంగా లేవు నా ఎదుట అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈవేళ నాతో మాట్లాడుతున్నాడు. మనం అందరము సిగ్గుపడి సరిదిద్దుకోవాల్సిన సమయం ఇది. నాకు బాధగా ఉంది. ఒకప్పుడు సౌకర్యాలు లేవు, దేవుని సన్నిధిని అనుభవించాను. ఈరోజు సౌకర్యాలు వచ్చినాయి, కానీ సన్నిధి కొరవడింది. నేను బాధపడుతున్నా. ఈ సౌకర్యాలు ఏవి లేని రోజులే బాగున్నాయి ప్రభు. ఈ పరిస్థితులు ఏవి లేని రోజులే బాగున్నాయి. ఈ రోజులు బాగలేవు ప్రభు, ఈ అనుభవాలు బాగలేవు ప్రభు. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది.
వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, కన్నీళ్ళలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. కన్నీళ్ళలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. కాలాలు మారిపోతున్న, నీకు చేరువ కాలేకున్న, నా సమీపానను నిలుచున్న, నిన్ను చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, నీకు చేరువగా లేకపోతున్నా. నా సమీపాన నువ్వు ఉన్నట్టే అనుభవిస్తున్నాను, కానీ నిన్ను చేరుకోలేకపోతున్నా. మృత స్థితిలోకి వెళ్ళిపోతున్నా. నా భక్తి సరైనదిగా లేదు, నేనున్న ఆత్మీయత సరైన విధంగా లేదని నాకు అర్థమవుతుంది. మృత స్థితిలోనే నేను ఉన్నానని నాకు అర్థమవుతుంది. సగం లోకం, సగం భక్తి. దేవా, నన్ను నీవు నాకు అనుగ్రహించిన ఈ బిడ్డల్ని సంధించవా, స్పర్శించవా, మా మనసులను చక్కజేయవా, మా మనస్సాక్షిని శుద్ధీకరించవా, నీ రక్తంతో మమ్మల్ని కడగవా, నీ ఆత్మచేత మమ్మల్ని రేపవా, జీవాన్ని పొందుకోవడానికి మమ్మల్ని ప్రోత్సహించవా, మృత స్థితిలో ఉన్న సంఘాన్ని మేల్కొల్పవా, మృత స్థితిలో ఉండి బాగానే ఉన్నాం అనుకుంటున్న దైవజనం మనోనేత్రాలు విప్పవా. మా మహిమను, మా ఘనతను, మా స్వీయతను వెతక నీ మహిమను వెతికే విధంగా దైవ జనాంగాన్ని సిద్ధపరచవా. చార్లెస్ జీ ఫిన్నీ దినములు, డేవిడ్ బ్రెనార్డ్ దినములు, మాకు ముందు భక్తులు చేసినటువంటి సేవ చేసిన దినముల్లో ఆ మంట రగిలిన దినములు మళ్ళా రప్పించవా. ఒరిజినల్ భక్తి, ఒరిజినల్ భక్తి, ఒరిజినల్ శక్తి. ఒట్టి మాయలు, హడావుళ్ళు కాదయ్యా. ఒరిజినల్గా నీ కార్యాలు జరగాలి. ఒరిజినల్గా కార్యాలు జరగాలి. ఒరిజినల్గా కార్యాలు జరగాలి. రోగాలు తగ్గితే ఒరిజినల్గా తగ్గాలి. అదొక మాయ ఉండకూడదు ప్రభు. దయ్యాలు వెళ్ళగొట్టబడితే అది ఒరిజినల్గా అయి ఉండాలి ప్రభు. అదొక మాయ అయి ఉండకూడదు కదా. ఈ కార్యాలు జరిగితే అవి ఒరిజినల్గా ఉండాలి ప్రభు. అవి మాయగా ఉండకూడదు, మోసంగా ఉండకూడదు. లోకాధికారాలు గడగడలాడించినారే భక్తులు, లోకాధికారాలను గడగడలాడించినారే భక్తులు ప్రభు. ఏంటి మా భక్తి, ఏంటి మా భక్తి. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. ఒక ఆడపిల్ల 3 దినాలు కడుపు మార్చుకొని చావుకు తెగబడి, దేవా నా వాళ్ళు లేకపోయినప్పుడు నేనెందుకు బతకాలి, నాకెందుకు ఈ జీవితం, నాకొద్దు, నేను రాజు సముఖంలోకి వెళ్తున్నాను, నువ్వు మాట్లాడు రాజుతో అని ఒక ఆడపిల్ల ఎస్తేరు సాహసం చేసి ఉపవాసం ఉండి తెగించింది. ఒక ఆడ మనిషి
రాజు ఆజ్ఞనే మార్చి పడేశావు కదా దేవా. ఆ దీనురాలి యందు నీకు దయ కలిగింది, ఆ ప్రజల యందు నీకు దయ పుట్టింది. మొర్దెకే గోనె పట్ట కట్టుకొని ధూళి పోసుకొని చేసిన ఆర్త ధ్వని నీకు వినబడింది. రాజు శాసనము అంగుళికతో ఉంగరంతో ముద్రించబడిన శాసనం సహా రద్దయిపోయింది. అహంతో నిండిన హామాను వాడు సిద్ధపరిచిన ఉరి కొయ్య మీద వాడే వేలాడి చచ్చాడు. ప్రభువా, నీ ప్రజల కోసం నువ్వు కదిలిన తీరు అది. ఒక దీనురాలి ఉపవాస ప్రార్థన, చావుకు తెగబడినటువంటి వైనం. మమ్మల్ని బ్రతికించు దేవా, మమ్మల్ని బ్రతికించు దేవా. చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించు, దిగజారిన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించు దేవా. బలపరచు దేవా, ఆకర్షించు దేవా, నడిపించు దేవా. పరిశుద్ధాత్మ దేవా, ఎన్నో మార్లు నిన్ను నిర్లక్ష్యం చేశావు, ఎన్నో మార్లు నీకు దుఃఖాన్ని పుట్టించు. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, ఆదిలో జలముల మీద లాడిన ఆత్మ, మనుషుని జీవాత్మగా మార్చిన ఆత్మ, వెళ్ళిపోయిన ఎముకల్ని సజీవ సైన్యముగా నిలిపిన ఆత్మ, ఊపిరి విడిచిన ఆత్మ, నీ శక్తి ఒరిజినల్గా 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 నిజముగా మేమంతా అనుభవించాలి, ప్రజలు అనుభవించాలి, అన్ని జనులు అనుభవించాలి. నీ శక్తి కుమ్మరించబడాలి, కుమ్మరించబడాలి, కుమ్మరించబడాలి. మోసాలు, మాయలు, వంచనలు కాదు, అమాయక ప్రజల్ని మోసగించుట కాదు. ఒరిజినల్గా 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 యథార్థముగా నిజముగా నీ శక్తి విడుదలగా, నీ ప్రభావం విడుదలగా, కార్యాలు ఒరిజినల్గా జరగాలి. సూచక క్రియలు, మహత్ కార్యాలు, నీ అద్భుతమైన శక్తి అన్య జనులలో, నీ సంఘములో స్పష్టముగా నిరూపణ కావాలి, స్పష్టముగా రుజువు కావాలి. భయంకరమైన జబ్బులు వదిలిపోవాలి, చేతబడి చిల్లంగి దయ్యముల శక్తులు వదిలిపోవాలి. నిజముగా మనుషులు వ్యసనాలను వదిలిపెట్టాలి, నిజముగా మనుషుల వ్యసనాలు విడిచిపెట్టి పారిపోవాలి. అన్ని తరగతుల ప్రజలు రూపాంతరం చెందాలి. నీ కార్యాలు ఒరిజినల్ గా జరగాలి, ఒరిజినల్ గా జరగాలి. నీ సంఘాన్ని, నీ సేవకుల్ని ఎదిరించ చూసిన దుష్ట శక్తులు అణగారిపోవాలి, శక్తిహీనమైపోవాలి. వాటి చర్యలన్నీ నాశనం అవ్వాలి. కృపతో జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో. మా బిడ్డలందరినీ పేరు పేరున సంధించు. నిజముగా వారిలో చైతన్యాన్ని పుట్టించు, నిజముగా వారిలో చైతన్యాన్ని పుట్టించు. మా బిడ్డలందరినీ కూడా నాయన యథార్థవంతులనుగా, నన్ను మమ్మల్ని యథార్థవంతులనుగా చేయి. చచ్చిన స్థితిలో మమ్మల్ని ఉంచొద్దు, బ్రతికున్న వారి లెక్కలోకి మమ్మల్ని చేర్చు. బ్రతికించు, బ్రతికించు, బ్రతికించు. యథార్థంగా ఒప్పుకుంటున్నావు. నీ ఆత్మ నిర్లక్ష్యం చేసావు, నీ జీవం నిర్లక్ష్యం చేసావు, ఒప్పుకుంటున్నావు. మమ్మల్ని బ్రతికించు. నీ సన్నిధికి వస్తాం, ఏకాంతముగా నీ పాదాల చెంతకు వస్తాం. నీ ఆత్మ చేత నడిపించబడతాం. మమ్మల్ని సంధించు. మోషే ముఖ చర్మం ప్రకాశించినట్టు నీ సన్నిధిలో ఉన్న మా ముఖ చర్మాలు ప్రకాశించినట్లు మమ్మల్ని వెలిగించు. నిజముగా సత్యముగా నీ కార్యములు లోకానికి చూపడానికి నిజముగా శక్తి దయచు. నిజముగా పరిశుద్ధాత్మ శక్తితో నింపు. ఒరిజినల్గా వరములనివ్వు. అది ఒరిజినల్ అయి ఉండాలి, నకిలీ కాదు. దంచి తీసిన అచ్చ ఒలీవ తైలము మా మీద ప్రోక్షింపబడాలి. నకిలీ తైలములు కాదు. నీవు వరములు, నీవు ప్రవచన వరము, నీవు భాషల వరములను మా బిడ్డలకు దయచేయి. ఓ నా తండ్రి, స్వస్థత వరములను, ఆత్మల వివేచన వరములను, బుద్ధి జ్ఞాన వాక్యముల వరములను, విశ్వాస వరమును మా బిడ్డలకు దయచేయి, మాకు దయచేయి. ఆత్మ ఫలమును మాలో నుండి దయచేయి. ఆత్మ ఫలమును మాలో నుండి ఫలించు.
సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. పైకి లేచి నిలబడదామా? అందరం పైకి లేచి నిలబడదామా? ఆమేన్. మన ఆత్మీయ ప్రగతి ఆయన స్వాధీనంలో ఉంది. మనం తిరిగి బ్రతకాలి, జీవింపబడాలి, ఒరిజినల్ శక్తి విడుదలవ్వాలి. మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో నిజమైన శక్తి. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, పరిశుద్ధ అసాధ్యమైనది యేసయ్యా, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో
నింపబడాలి. ఆత్మశక్తి శుద్ధాత్మతో నింపబడాలి. నీవే కదా నా ఆరాధన, నీకే కదా నా ఆరాధన, ఆరాధన పరిశుద్ధి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ జీవం, నీ శక్తి, నీ జీవం ఆరాధన విడుదల చేయాలి. ఆరాధన, ఆరాధన నీ జీవం ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. చచ్చిన మమ్మల్ని బ్రతికించు, చచ్చిన మమ్మల్ని బ్రతికించు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన మేమంతా బ్రతికినట్టు నీ ఊపిరి విడు, ఆరాధన మేమంతా బ్రతికినట్టు నీ ఊపిరి విడు. ఆరాధన స్తుతి 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 సజీవ సైన్యమన్నట్టు నీ ఊపిరి విడు. స్తుతి 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 ఆత్మ స్తుతి పరిశుద్ధాత్మ హల్లెలూయా మా మీద నీ ఊపిరి విడు దేవా. స్తుతి 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 హల్లెలూయా 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 స్తుతి 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 మా కొరకు పంపబడిన ఆదరణకర్త. స్తుతి 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 నీ శక్తితో మమ్మలను నింపు నాయనా. మేమంతా బ్రతికినట్లు నీ ఊపిరి విడు. హల్లెలూయా మేమంతా బ్రతికినట్లు మా మీద నీ ఊపిరి. స్తుతి 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 మా పాపములు క్షమించు, క్షమించయ్యా. మా పాపములు నీ రక్తముతో కడుగు, మమ్మల్ని పరిశుద్ధపరచు. స్తుతి 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 మమ్మల్ని దర్శించు, బ్రతికించు, బ్రతికించు.